రాజకీయంగా అండలేకపోతే మీరు బిజినెస్ పరంగా ఎదగలేరు కాబట్టే ఒక రాజకీయ పార్టీ పంచం చేరారు. ఆ రాజకీయ పార్టీని మీ బిజినెస్ కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలకి ఏం చెప్తారు? నేను కనుక ఒకవేళ రాజకీయ పార్టీని వాడుకోగలిగి ఉండింటే ఈ రోజు ఒక 14 నెలల్లో ఇంకో హాస్పిటల్ కట్టేసి ఉండేదాన్ని. కోవిడ్ టైంలో ఎవరైతే రాజకీయ పంచం చుట్టూ తిరిగారో వాళ్ళు కోవిడ్ తర్వాత హాస్పిటల్ అందరూ కట్టారు. ఎవరికి తెలియదు ఇది? అందరికి ఇంకో కొత్త హాస్పిటల్స్ వచ్చింది, విరించికే రాలే. సో విరించి ఆ రోజు డబ్బులు తిననట్ట 14 నెలలుగా ఉన్నాను, నేనే పదవి తెచ్చుకోలేకపోయాను, ఇటు విరించికి లాభాలు కూడా తెస్తానా? అదే మాధవీలత. నేను టికెట్కే చేజార్చలేదే. విరించి కోసం ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఎట్లాగో మా గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ లో 2 వేరేవి. నాకేం చేస్తుంది బీజేపీ హాస్పిటల్ కి? చెప్పండి చూద్దాం. ఏం చేసేసాను 14 నెలల్లో? విరించి ఎక్కడ తీసుకెళ్లిపోయాను నేను? కొంచెం చెప్పండి. ఓ ట్రోల్ ఆపగలిగానా నేను? మాధవీలతకు ఏ గవర్నమెంట్ అవసరాలు అక్కర్లేదు, ఏ పార్టీ అవసరం అక్కర్లేదు. మాధవీలతకి టికెట్ ఎలా వచ్చింది బీజేపీలో? అప్పటి వరకు కూడా నాకు తెలియదమ్మా, నాకు తెలీదు, నాకు ఈ రోజుకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. రాజకీయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయా, మీరు రాజకీయాలను వెతుక్కుంటూ వెళ్ళారు? ప్రజా ప్రయోజనాన్ని నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను. ప్రజా ప్రయోజనం చేసే నన్ను రాజకీయాలు ఎత్తుక్కుంటూ వచ్చాయి. సో టికెట్ కూడా అట్లే వచ్చింది. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీలో అంత మంచి వాళ్ళు ఉన్నారు. ఇది నాకు తెలిసిన మొదటి విషయం. ఎవరైతే అధిష్టానంలో కూర్చున్నారో ఢిల్లీలో, వాళ్ళకి నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా రాజీ పడకుండా, వాళ్ళ సిద్ధాంతాలకు నిలబడే స్త్రీ రాజకీయాల్లో రావాలనే కోరిక అధిష్టానానికి, సెంట్రల్లో బీజేపీ నడుపుతున్న పెద్దలకి కావాలి అనేది వాళ్ళు నిరూపించడం నా అదృష్టం. నాకు టికెట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా నేను పార్టీలోనే లేని. అదే అంటున్నా, రాజకీయంగా సేవ చేయాలనుకున్న మీరు ఎందుకు బీజేపీని ఎంచుకున్నారు? మోదీ గారి కన్నా నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నాకు కనిపించలేదమ్మా. నేను ఒక సామాన్య ప్రజల్లాగే, అంటే బీజేపీ పార్టీకి ఫస్ట్ సంఘ ఉద్దేశాలు ఉండడం. నాకు సంఘం అంటే చాలా గౌరవం, నాకు సంఘం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఇంకా చాలా మందికి పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళని అర్థం చేసుకోవడం అంత సులువైంది కాదు. వాళ్ళతో జీవించాలి, వాళ్ళెవరో అర్థం చేసుకోవాలంట. వాళ్ళకున్నంత పెద్ద మనసు, వాళ్ళకున్నంత త్యాగం బహుశా ఎవరికీ లేదు. అలాంటి ఒక ఆధ్వర్యంలో పెరిగిన పార్టీ బీజేపీ. గొప్పతనం ఏంటి తల్లి బీజేపీదంటే? సంఘది. ఎవరైనా తప్పు చేస్తే బీజేపీ పార్టీలో సంఘము ఒక్క నిమిషం వెనకాడదమ్మా, నిర్భయంగా బయటకు వచ్చి చెప్తుంటుంది. ఎంత ధైర్యం ఉండాలి తల్లి అలా నిజం మాట్లాడాలంటే, తన పార్టీ పట్ల తానే వచ్చి నిజం మాట్లాడాలంటే. రాజకీయ నాయకులు ఇంకా దాచుకుంటూ ఉంటారు, సంఘ దాచుకోవట్లేదే, ఓపెన్ వచ్చి క్రిటిక్స్ పాస్ చేస్తోంది. అటువంటి మనస్తత్వం వ్యక్తిని నేను బేసిక్ గా ఏదైనా నిర్భయంగా వచ్చి బయటికి చెప్పేస్తాను. అలాంటి ఒక నీడ కింద, అలాంటి ఒక వటవృక్షం కింద నేను స్వేచ్ఛగా నన్ను నేను కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా నా సిద్ధాంతాలను పని చెయ్యగలను అన్న ధైర్యం ఇచ్చిన పార్టీ బీజేపీ నాకు. ఇంకా వేరే పార్టీని ఎంచుకుని అసలు అవకాశమే లేదు. ఎందుకంటే తెలంగాణ రజాకారు అనే ఒక భయంకరమైన రక్తపాతంలో మునిగి తేలిన రాష్ట్రం తెలంగాణ. అటువంటి రజాకారులతో ఎవరు చేయగలిపినా నేను వాళ్ళని క్షమించలేను తల్లి. ఎందుకంటే స్త్రీని నేను. రజాకార్ మూమెంట్ లో ఇప్పుడు మతపరంగా మరి చంపడం ఇవన్నీ చరిత్రలో అలవాటు అయిపోయింది విని విని. కానీ బతుకమ్మ పేరు మీద స్త్రీలని వాళ్ళు ఏం చేశారు తల్లి? ఏం చేశారు? ఒక గ్రామంలో స్త్రీలు ఏం చేస్తారమ్మా మనని? ఒక స్త్రీనై ఉండి అలా స్త్రీలను ఒక సమూహాన్ని
శారీరకంగా మానసికంగా హింస పెట్టిన లాంటి రజాకారులతోటి రాజకీయ స్వప్రయోజనాల కోసం చేతులు కలపడం అంటే, అటువంటి పార్టీకి నేను చేరడం అంటే ఈ జీవితం జీవించినా ఒకటే చచ్చినా ఒకటే. ఇంకా నాకు సిద్ధాంతాలు ఎందుకు తల్లి? కాబట్టి అది నేను చేయలేనమ్మా, విరమించుకుంటా రాజకీయాల నుంచి. ఒకవేళ నాకు అవకాశమే రాకపోతే విరమించుకుంటాను తప్ప ఆత్మవంచన చేసుకోలేను.